సుమన్ టీవీ ప్రేక్షకులకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, నా అభిమానులందరికీ శుభోదయం. అందరికీ నమస్కారం. అందరూ మీరు బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారని తలుస్తూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత మరలా ఈ వీడియో చేయడానికి గల కారణం ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్. ఈ మామిడి పండ్ల సీజన్కి మీరు మాట్లాడడానికి సంబంధం ఏమిటి సార్ అని ఒకరు అడగొచ్చు. చాలామంది డయాబెటీస్ ఉన్నవారు, అనగా మధుమేహ డిజార్డర్ ఉన్నవారు, నేను వ్యాధి అని మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నాను, అందుకని ఏదైతే చక్కెరను వ్యాధి కంటే షుగర్ వ్యాధిగ్రస్తులు అనే కంటే షుగర్ డిజార్డర్తో బాధపడుతున్నారని మనం చెప్పాలి. ఎందుకంటే అది వ్యాధి కాదు, డిజార్డర్ మాత్రమే. అయితే వీరందరూ నన్ను అడుగుతున్నది ఏంటంటే, సీజన్లో వచ్చినటువంటి మామిడి పండ్లను, తాటి ముంజులను, ఐస్ వాటర్, ఐస్ క్రీమ్స్, యాపిల్, కర్బూజా, వాటర్ మిలాన్ అంటారు కదా, సపోటా, ఇలాంటి వాటిని, అరటి పళ్ళు లాంటివి తినొచ్చా అని నన్ను అడిగారు. వాస్తవానికి ఈ యొక్క మధుమేహ డిజార్డర్ ఉండేవారు, షుగర్ డిజార్డర్ ఉండేవారు కొన్ని పండ్లను అయితే స్ట్రిక్ట్గా తినకూడదు. ఈరోజు నేను చెబుతున్నటువంటి మాట మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. నేనందరికీ ఒక తీపి కబురు చెబుతా ఉన్నాను. అదేంటంటే, మానవ జీవ ఏంటంటే, ఏదైతే తినకూడదని అందరూ చెప్తామో దాన్నే తినాలనిపిస్తూ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎవరైతే ఏదైతే తినొద్దంటారో దాని మీదే మనసు మలుతూ ఉంటుంది. ఈ మనకున్నటువంటి అది శరీర బలహీనత కావచ్చు, మానవుడికి ఉన్నటువంటి కోరిక కావచ్చు. అయితే ఈరోజు చెబుతున్నది ఏంటంటే, ప్రతి పండ్లను కూడా ఆ సీజన్లో వచ్చింది. ఉదాహరణకు మామిడి పండు అనుకుందాం. మామిడి పండు ఈ సీజన్లో వచ్చింది. అయ్యో, నాకు షుగర్ ఉండడం వల్ల నేను ఈ మామిడి పండును ఎంజాయ్ చేయలేకపోతున్నాను అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియచేస్తున్నది ఏంటంటే, ఈ సీజన్లో మీకు పర్మిట్ చేస్తూ ఉన్నాము, దయచేసి నన్ను అన్నిదా భావించకండి. ఒకరోజు మీకు ఇష్టమైనటువంటి ఒక మామిడి పండును తీసుకొని తృప్తిగా తినేసేసేయండి. ఒక్కటి మాత్రం. ఎప్పుడు తినాలి సార్? పగళ్ళు, అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ బిఫోర్గా తినండి. ఆ మామిడి పండును తిన్న రోజున ఖచ్చితంగా మీరు కొంత పనిని పెట్టుకోండి. అంటే మామిడి పండులో ఉన్నటువంటి క్యాలరీస్ అన్నీ కూడా కరిగిపోయేటట్టుగా మీరు పనిని సిద్ధం చేసుకోనండి. పనిని బాగా చేయండి. అయిపోయింది. ఈ సీజన్లో మామిడి పండు వచ్చింది కాబట్టి మామిడి పండుని తినేశారు కాబట్టి మీ కోరిక అయిపోయింది. అలాగని చెప్పి రోజుకి తినమని ఈ డాక్టర్ గారు చెప్పడం లేదు. నేనే కాదు, ఏ డాక్టర్ గారు కూడా చెప్పరు. మీ మనసు ఎరిగినటువంటి వ్యక్తిగా మీ మనసును బాధ పెట్టకుండా ఈ అవకాశాన్ని మాత్రం నేను ఇస్తున్నానని అనుకోవద్దు. ఏ డాక్టర్లకు చెప్పకపోవచ్చు, కానీ నాకు ఎందుకో మనసులో అలా అనిపించి చెప్తున్నాను తప్ప రెగ్యులర్గా మామిడి పండు తినమని చెప్పడం లేదు. ముఖ్యంగా రెగ్యులర్గా తినకూడనటువంటి పండ్లను మీ అందరికీ చెప్తా ఉన్నాను. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మామిడి పండు కానీ, సపోటా పండు కానీ, అరటి పండు కానీ, సీతాఫలం కానీ, యాపిల్ కానీ, మరీ స్వీట్గా ఉండేటటువంటి కొన్ని పండ్లను తినడానికి అనుమతి లేదు. జీవితాంతం తినకూడదంటే ఆ సీజన్లో వచ్చినటువంటి ఆ ఫ్రూట్ని ఒక్కరోజు సంతృప్తిగా తినేసి అక్కడితో దాన్ని ఆఫ్ చేసేసేయండి. అది కూడా వైద్యశాస్త్రం చెప్పిందంటే కాదు, నేను స్వయంగా మాట్లాడుతున్నదే. ఒక్కరోజు తినడం వల్ల ఏమీ కొంప ములుగుపోదు. అలాగని చెప్పి ఆ ఒక్కరోజు నేను మందులు వేసుకోవద్దంటే మీరు తరచుగా వాడుతున్నటువంటి ప్రతి మందుని కూడా ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. మీరు తరచుగా చేయాల్సినటువంటి ఎక్సర్సైజ్ను ఖచ్చితంగా 40 నిమిషాలకు తగ్గకుండా వాకింగ్ ఆర్ జాగింగ్ లాంటివి ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఐస్ క్రీములు తినొచ్చా? నో. నేరుగా పంచదారతో, చక్కెరతో తయారు చేసినటువంటి ఏ వస్తువుని కూడా
చక్కెర డిజార్డర్తో అంటే షుగర్ డిజార్డర్తో బాధపడుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా, ఏ రోగి కూడా తినకూడదు. అయితే ముఖ్యంగా ఇంకా తినకూడని పరిస్థితులు ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ మెలిటస్ అండ్ రెసిస్టెన్స్ డయాబెటీస్ మెలిటస్ అని ఉంటుంది. అంటే టైప్ 2 తర్వాత ఇంకా రెసిస్టెన్స్, వాళ్ళకి చాలా ఎన్ని మందులు ఇచ్చినా తగ్గినటువంటి వారు ఇన్సులిన్ మీద ఆధారపడుతూ ఉంటారు. వీరైతే మాత్రం తినకూడనివి ఏవైతే ఉన్నాయో షుగర్తో తయారు చేసినటువంటి ఏ పదార్థాలు కూడా తినకూడదు. హై గ్లైసమిక్ వాల్యూస్ ఉన్నటువంటి ఏ ఫ్రూట్స్ని కూడా తినొద్దనే నా యొక్క సూచన. మిగతా ఎవరైతే ఉన్నారో టైప్ 1 కానీ, ప్రైమరీ డయాబెటీస్ మెలిటస్ కానీ, అలాగే వీరు ఎవరైతే ఉన్నారో డయాబెటిక్ మెలిటస్తో ఉన్నవారు, వీరందరూ కూడా వారు తరచుగా ఇలాంటివి తినవచ్చు. తిన్న రోజు ఎక్కువగా పని చేయాలి, తిన్నంటేనే పడుకోవద్దని మనం చేస్తూ ఉన్నాం. వాటర్ మిలాన్ తినొచ్చా చెప్తున్నాను ఇప్పుడే. వాటర్ మిలాన్లో కూడా గ్లైసమిక్ వాల్యూస్ ఉన్నాయి. నెలలో 2 సార్లు తినండి, తప్పేమీ లేదు. అది కూడా పగలు తినండి. మామిడి పండు తినొచ్చా అంటే నెలలో 1 సారి తినండి, అది కూడా పగలు తినండి. అరటిపండు తినొచ్చంటే నెలలో 1 సారి తినండి, అది కూడా పగలు తినండి. దాని తర్వాత ఎక్కువ పని చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు తిన్నటువంటి ఆ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కరిగించడానికి మీ పని ఉపయోగపడుతుంది. గనుక డాక్టర్ గారు చెప్పారని తరచుగా ఈ పండ్లను దేన్ని తినొచ్చు. ఐస్ క్రీములు తినొచ్చా అంటే ఐస్ క్రీమ్, చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను. డ్రాగన్ ఫ్రూట్ అని ఒకటి వచ్చింది, ఈ డ్రాగన్ ఫ్రూట్ తినొచ్చా అని అడిగారు చాలామంది. డ్రాగన్ ఫ్రూట్ తినవచ్చు. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ తరచుగా తినొచ్చా సార్ అంటే నెలలో 5 సార్లు తినండి, అంతకంటే మీరు కొనుక్కొని తినలేరుగా. ఎందుకంటే అది 100 రూపాయల పైన ఉంటుంది. అప్పుడప్పుడు తినండి. డ్రాగన్ ఫ్రూట్లో గ్లైసమిక్ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు తిన్నప్పటికి కూడా పర్వాలేదు. రెండో విషయం, మీరు గమనించాల్సిన ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే మటన్ తినొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. నో, మటన్ రెగ్యులర్గా తినడానికి లేదు. ముఖ్యంగా డయాబెటీస్ వచ్చిన వారు, అప్పటికే గుండె జబ్బుతో బాధపడుతున్నారు, బీపీతో బాధపడుతున్నారు, థైరాయిడ్ లాంటివి వచ్చినాయి, అవి చాలా, ఒకవేళ స్టంట్ వేశారు లేకపోతే గుండె జబ్బుకు సంబంధించిన మందులు వాడుతున్నారు, మాత్రం స్ట్రిక్ట్గా చెబుతూ ఉన్నాను, వారు మటన్ కానీ, చీజ్, కొవ్వుతో తయారు చేసినవి కానీ, నూనెలో రోస్ట్ చేసిన వస్తువులను తినుబండారంలో దయచేసి తినవద్దు. ముఖ్యంగా రోడ్డు మీద అమ్మే బజ్జీలు, పునుగులు లాంటివి తీసుకోకూడదనేది నా యొక్క అభిప్రాయం. అది ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు. మిగతా వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్నిపాటి జాగ్రత్తలు తీసుకొని అప్పుడప్పుడు ఎప్పుడైనా మీరు తినవచ్చు తప్ప తరచుగా తినడానికి లేదు. అది కూడా మటన్ తెచ్చుకునేటప్పుడే మీరు చిన్న, అంటే ముదరనటువంటి ఆ మటన్ తెచ్చుకోవడం మంచిది. అది కూడా పగలు మాత్రమే తినాలి. అది కూడా 2 లేక 3 ముక్కలు మీ సంతోషం కోసం తినాలి తప్ప ఓ కడుపు నిండా తినేద్దామంటే కుదరదు. ఎప్పుడు ఏది తిన్నా అంటే షుగర్ డిజార్డర్ ఉన్నవారికి ఏదైతే పడంది తిన్నారో ఆ రోజు ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ఎక్కువ పని చేయాలి, ఆ పగలు నిద్రపోకుండా చూసుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి సూచన, సలహా. అయితే మరొక అంశం, చాలామంది అడుగుతూ ఉన్నారు, ఈ జ్యూసెస్ తాగవచ్చా? నో, జ్యూసెస్ ఎట్లా తాగుతాం? జ్యూసెస్ తాగడానికి అనుమతే లేదే. కారణం ఏంటి? ప్రతి జ్యూసులో కూడా షుగర్ కలుపుతారు. రెండోది, మీకు పళ్ళు బాగా ఏవైతే టీత్ ఉందో టీత్ బాగా నవలగలిగి ఓపుకుంటే ఫ్రూట్ రూపంలో తినడమే మంచిది. కానీ సో ఎట్టి పరిస్థితుల్లో కూడా జ్యూస్ అంత మంచిది కాదని అభిప్రాయం. 2, జ్యూస్ సెంటర్లోకి వెళ్ళి జ్యూస్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఆ పళ్ళను శుభ్రంగా కడగకపోవచ్చు, ఆ పండ్లను నీట్గా ఉంచకపోవచ్చు. వారు ఖచ్చితంగా అందరికీ చేసే ఆ జార్లోనే చేస్తారు కాబట్టి అందులో కొంత షుగర్ ఉండొచ్చు, కాబట్టి చక్కెర ఉండొచ్చు. కాబట్టి దయచేసి గమనించి మీ ఇంట్లో చేసుకున్నటువంటి జ్యూసెస్ అవి కూడా నెలలో ఏ ఒక్కసారి అయితే పర్వాలేదు, కానీ రోజు తాగేద్దామంటే కుదరదు. రైట్. ఏమి తినొచ్చు రెగ్యులర్గా? తినవలసినవి నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, డ్రాగన్ ఫ్రూట్ని రెగ్యులర్గా తినొచ్చు, జామకాయని
గమనించండి, జామి పండుని చెప్పటం లేదు, జామ కాయని, అటు పండు కాదు ఇటు కాయు కాయని దాన్ని రెగ్యులర్గా రోజు తినడం తప్పేమీ లేదు. పప్పాయిని రెగ్యులర్గా తినొచ్చు. పప్పాయి కాయి కాదు పండు కాదు, అంత ఎందుకంటే మెత్తగా అయిపోకూడదు, అంత పచ్చిగా ఉండకుండా మధ్యలో ఉన్నటువంటి దాన్ని రెగ్యులర్గా తినొచ్చు. బత్తాయిని రెగ్యులర్గా తినవచ్చు అంటే రెగ్యులర్గా వద్దు, కానీ 2-3 రోజులకు ఒకసారి ఒక బత్తాయిని తినండి. ఏవి తిన్నా సరే పగలు మాత్రమే తినవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మనం ఖచ్చితంగా వ్యాయామము, మన పనులు మనం ఇంటిలో పనులైనా సొంత పనులైనా కొద్దిగా కష్టపడే తత్వంతో చేయాలని మనం చేస్తే మన చక్కెర మనల్ని కంట్రోల్లో ఉంచుతుంది, మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. చాలామంది ఈ చక్కెర డిజార్డర్తో బాధపడుతున్న వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, కాలు పిక్కలు తిరగబడిపోతూ ఉన్నాయి, కాలు కింద కాలిపోతున్నట్లుగా మంట వస్తూ ఉన్నాయి, అరిచేతులు అరికాళ్ళు మండిపోతున్నాయని అంటూ ఉన్నారు. ఎస్, దీని పేరే డయాబెటిక్ న్యూరోపతి. డయాబెటిక్ న్యూరోపతి అంటే మనం ఎవరైతే రెగ్యులర్గా మందులు వాడమో, మనం ఎవరైతే రెగ్యులర్గా సరైనటువంటి వ్యాయామం చేయమో, మనకెవరికైతే షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఏవి పడతాయి తినేస్తామో, వారు నెమ్మదిగా డయాబెటిక్ న్యూరోపతిలోకి వెళ్ళిపోతారు. డయాబెటిక్ న్యూరోపతి ఎందుకు వస్తుందంటే మనం వాడుతున్నటువంటి మందుల వల్ల కానీ, మన లోపల ఉన్నటువంటి షుగర్ వలన కానీ మన నరాలు నెమ్మదిగా ఏమవుతాయంటే, ఈ షుగర్ పార్టికల్స్ కానీ ఏమవుతాయంటే ఈ నరాలని చిన్నవి చేస్తాయి. నెమ్మదిగా నరాలు చిన్నవైపోతాయి. శరీర భాగాలకు అందాల్సినటువంటి రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం వల్ల ముఖ్యంగా కాలు పిక్కలు తిరగబడిపోవడం, అరికాలు మంటలు రావడం జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ చెప్పే మరొక ఆశ్చర్యపోయే మాట చెప్తూ ఉన్నాను. మనందరిమీ ఒకటి గుర్తుంచుకోవాలి, మనకి ఎన్ని గుండెలు అంటే మీరందరూ ఒకే గుండె అంటారు, వైద్య శాస్త్రం 3 గుండెలు అంటది. మనిషికి ఉండేవి 3 గుండెలు. ఒకటి నిజమైనటువంటి గుండె, మన ఏదైతే హార్ట్ ఉందో అదైతే, మరొక 2 గుండెలు మన కాలుకున్నటువంటి పిక్కలు. ఈ పిక్కలు ఉంటాయి కదా, ఈ పిక్కలకు ఉన్నటువంటి లక్షణం ఏంటంటే శరీరం రక్త సరఫరా కిందకు వెళ్ళినప్పుడు పైకి పంపించడానికి ఒక నొక్కుతున్నటువంటి బెలూన్ లాగా పనిచేసి మరలా శరీర భాగాలకు వీటిని అంటే చెడు రక్తాన్ని మరలా గుండెకి అందించడానికి ఈ పిక్కలు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది చాలా మంచి మాట, మీ అందరికీ ఉపయోగించబడే మాట. అయితే ఈ డయాబెటిక్ న్యూరోపతి వచ్చిన వారు ఖచ్చితంగా వ్యాయామం చేయడం అయితే కంపల్సరీ, టెన్షన్ తగ్గించుకోవడం కంపల్సరీ, ఒక టైంకి నిద్రపోవడం కంపల్సరీ, పని ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోనండి. కోప్పడే లక్షణం ఉంటే వాటి నుంచి బయటకు రావాలని మనం చేస్తూ ఉన్నాం. ఈ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో, డిజార్డర్ అంటూ ఉన్నాను, మరలా వ్యాధి అనే మాట వస్తూ ఉంది. డిజార్డర్తో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు మొట్టమొదటిగా చేయాల్సినటువంటి అంశం ఏంటంటే భయపడకుండా ఉండడం, భయం లేకుండా ఉండడం. భయమే ప్రధానంగా ఈ డయాబెటిక్ డిజార్డర్ని ఎక్కువ చేస్తూ ఉంటుంది. మరి డయాబెటిక్ డిజార్డర్ ఉండేవారు జీవితాంతం మందులు వాడాలంటే నో. అక్యూట్ ప్రాంక్రియాటిస్ లేని వారు ఎవరైతే ఉన్నారో, అక్యూట్ ప్రాంక్రియాటిస్ అంటే దేవుడు మనకి పుట్టినప్పుడే మన శరీరంలో ఇన్సులిన్ రిలీజ్ అవ్వడానికి ప్రాంక్రియా అనే ఒక అవయవాన్ని లేక ఒక ఆర్గాన్ని పెట్టారు. ఈ ఆర్గాన్ ఏం చేస్తుందంటే మనం ఎంత షుగర్ ఉన్న వస్తువులు తిన్నా, ఎంత స్వీట్గా ఉన్న వస్తువులు తిన్నా అదేం చేస్తుందంటే దాన్ని అబ్జార్బ్ చేసుకొని శరీరానికి ఎంత షుగర్ కావాలో అంతే ఇది ఇన్సులిన్ రెడీ చేయడం వల్ల ఈ షుగరు శరీర భాగాలకి ఎంత కావాలో అంత దాన్ని రిలీజ్ చేసి మిగతా దాన్ని బయటకు పంపిస్తూ ఉంటుంది. ఈ చక్కెర డిజార్డర్తో బాధపడుతున్న వారికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ ప్రాంక్రియా ఒత్తిడికి గురవ్వడం వల్ల రిపేర్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది. రిపేర్ అయితే పర్వాలేదు, వారికి కొద్ది రోజులు మందులు వాడేటప్పటికి వీరి లైఫ్ స్టైల్ మోడిఫికేషను వీరికి ఉన్నటువంటి బరువులోంచి గమనించండి. చక్కెర డిజార్డర్తో బాధపడుతున్నారు, మధుమేహ డిజార్డర్తో బాధపడుతున్న వారందరికీ చెప్తున్నది ఏంటంటే మొట్టమొదటిగా ఈ యొక్క కష్టం నుంచి బయటపడాలంటే మీ బరువులోంచి 7% వెయిట్ తగ్గాలి. 7 kgs కాదండి, గమనించండి, 7% వెయిట్ తగ్గాలి. ఈ వెయిట్ తగ్గినప్పుడు మనం వెంటనే నెమ్మదిగా ఈ చక్కెర డిజార్డర్ కూడా మన నుంచి దూరం అవ్వడం మొదలు పెడతా ఉంటుంది. 7%. ఉదాహరణకు ఒక వ్యక్తి 50 kg ఉన్నాడు అనుకోండి,
ఆ వ్యక్తి వెంటనే తగ్గాల్సింది 3.5 కేజీలు, అంటే 7% అని అన్నారు కదా. 100ని 2 వాటాలు చేస్తే 3.5. గమనించండి, ఎలాగూ తగ్గగలిగితే ఈ చక్కెర డిజార్డర్ మనల్ని ఏమీ చేయదనే విషయం గమనించాలి. 2, మరొక ప్రాముఖ్యమైనటువంటి ఈ చక్కెర డిజార్డర్ వల్ల వచ్చే లక్షణాలు ఏమిటి? ఒకవేళ ఇప్పటికే మీకు చక్కెర డిజార్డర్ లేదు, కోవిడ్ తర్వాత చాలామంది జీవితాల్లో కోవిడ్ చక్కెరను తీసుకొని వచ్చి పెట్టింది, బీపీ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది, హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చినాయి, కడుపు అంటే జీర్ణాశయ సంబంధించినటువంటి వ్యాధులు చాలామందికి వచ్చాయి. సో వాటి వల్ల చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. అది మేబీ మెటబాలిక్ సిండ్రోమ్ రావడం వల్ల కానీ ఏదైతే వీటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీరందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు తరచూ భోజనం చేస్తున్నప్పటికీ, చక్కని భోజనం చేస్తున్నప్పటికీ మీ బరువు నెమ్మదిగా తగ్గిపోతున్నట్లయితే మీరు షుగర్ బారిన పడ్డారని గమనించాలి. 2, మీ కంటి చూపు నెమ్మదిగా లోపించింది, దగ్గర నుంచి చూస్తున్నటువంటి వస్తువులు లేకపోతే దగ్గర నుంచి చూస్తున్నటువంటి లెటర్స్ చదువుకోవడానికి కనిపించకపోతే మిమ్మల్ని మీరు అనుమానించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండింది. దయచేసి గమనించండి, ఈ విషయాలను గమనించండి. అంతేకాకుండా ఇదివరకు మగవారైతే దాంపత్య జీవితంలో ఒకవేళ యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో మీకు దాంపత్య జీవితం మీద వెగటి పుడుతున్నట్లయితే, ఇష్టం లేకుండా ఉంటున్నట్లయితే, ఏదైతే ఈ యొక్క పురుషాంగం శక్తిని కోల్పోతున్నట్లయితే వీరు కూడా ఒకసారి షుగర్ టెస్ట్ని చేయించుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. అంతేకాదు, రెగ్యులర్గా కాలు పీకడం కానీ, పిక్కలు తిరగబడిపోవడం కానీ, కాలు మంటలు కానీ, నిద్రలేమి సమస్య కానీ, త్వరగా అలసిపోయే సమస్య కానీ, ఎండలోకి వెళ్తే త్వరగా స్పృహ కోల్పోయినట్టు అనిపించడం కానీ, ఇలాంటి సమస్యలన్నీ కూడా షుగర్ డిజార్డర్తో బాధపడుతున్నామనే విషయాన్ని గమనించడానికి ఏదైతే మనం ఆ విషయాన్ని తెలుసుకోవడానికి ముఖ్యమైనటువంటి సూచనలు. అయితే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలని రూల్ ఏమి లేదు. రెగ్యులర్గా మీరు తిన్న తర్వాత చేసుకోవాల్సినటువంటి టెస్ట్ ఏంటంటే RBS, ర్యాండమ్ బ్లడ్ షుగర్. డాక్టర్ గారే చేయాలని రూల్ ఏం లేదు, నియర్గా ఉన్నటువంటి ల్యాబ్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఇప్పటికే ఈ షుగర్ బారిన పడినటువంటి వారు ఉంటే వారి దగ్గర గ్లూకోమీటర్ ఉంటే ఆ గ్లూకోమీటర్లో ఫాస్టింగ్తో అయితే 110 ఉండొచ్చు, టిఫిన్ చేసిన తర్వాత గంటన్నర తర్వాత చేసుకుంటే 140 ఉండొచ్చు, లేదు ర్యాండమ్గా చేసుకుంటే మధ్యాహ్నం ఎప్పుడైనా చేసుకుంటే వారికి 160 వరకు ఉండొచ్చు. ఇవి నార్మల్ వాల్యూస్. వాటికంటే ఎక్కువ వాల్యూస్ ఉంటే మీరు వైద్యుని సంప్రదించాలి, కొద్దిపాటి వ్యాయామాన్ని చేయాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొన్ని తినకూడనివి కొన్ని తినాల్సినవి మనము తినకూడని వాటిని పక్కన పెట్టాలి. ఇదివరకు మీకు ఇష్టం లేకుండా తినకూడని కొన్నిసార్లు ఈ షుగర్లో తినాల్సి వస్తుంది కాబట్టి అంబల్ లాంటివి ఇలాంటివి ఖచ్చితంగా మనం తినడం కానీ, మొలకెత్తినటువంటి గింజలు తీసుకోవడం కానీ, సమయానికి లేవడం కానీ, ఉదయాన్నే లేచి వ్యాయామానికి వెళ్ళడం కానీ, సింపుల్ పాటి ఎక్సర్సైజులు చేయడం కానీ మనం చేయడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఈ విషయాలను చేస్తే ఈ చక్కెర డిజార్డర్ మనల్ని ఏమీ చేయదు. జీవితాంతం మందులు వాడాలనో చాలామంది నా దగ్గర ఉన్నటువంటి పేషెంట్స్కి అందరికీ చెప్తా ఉన్నాను, నో. మీరు 7% మీ బరువులోంచి వెయిట్ తగ్గగలిగితే, రెగ్యులర్గా వ్యాయామం చేయగలిగితే మీరు వాడుతున్నటువంటి ట్యాబ్లెట్లు నెమ్మదిగా డాక్టర్ గారు ఆపేయడానికి వీలవుతుంది. మీరు నెమ్మదిగా అన్నాన్ని తగ్గించి తింటే, అన్నాన్ని ఇంతవరకు 3 పూట్ల తినే అన్నం అలవాటు ఉంటే ఇక నుంచి రాత్రి అనేది అన్నం తినడం మానేయండి పూర్తిగా. పగలు మధ్యాహ్నం పూట్ల కొద్దిపాటి అన్నాన్ని తీసుకోండి, ఎక్కువ కూరలను తినండి, అన్ని కూరల్ని అన్ని కూరగాయలను తినొచ్చు. తినకూడని కూరగాయ అరటికాయ, అలాగే దుంప జాతి ముఖ్యంగా బంగాళదుంపను, అలాగే స్వీట్ పొటాటోస్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. మిగతావన్నీ చక్కగా కొబ్బరి పచ్చడి కూడా కొద్దిగా దయచేసి కొబ్బరి నీళ్ళు కూడా తాగవద్దని మనం చేస్తూ ఉన్నాం. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండగలిగితే షుగర్ వ్యాధి మనల్ని ఏమీ చేయదు. దయచేసి ఈ విషయాలను గమనించి మీరు తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.